నేను డాక్టర్ భానుపూర్ణిమ, ఫిజియోథెరపిస్ట్ని. చూసారు కదండి, ఈరోజు మనం వాకింగ్ ట్రాక్ మీద ఉన్నాము. ఇవాళ మనము వాకింగ్ గురించి తెలుసుకుందాం. వాకింగ్ అనగానే మనకి ఎన్నో అనుమానాలు. వాకింగ్ అనేది ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, మోకాళ్ళ నొప్పులు ఉంటే వాకింగ్ చేయొచ్చా, నడుము నొప్పి ఉంటే వాకింగ్ చేయొచ్చా, సో ఇలాంటివి చాలా అనుమానాలు ఉంటాయండి. అవన్నీ మనము ఈరోజు తీర్చేసుకుందాం. సో ఫస్ట్ వాకింగ్ ఎవరు చేయాలి. వాకింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా అవసరం అండి. సో వాకింగ్ అనేది అన్ని వయసుల వాళ్ళు చేసుకోవచ్చు. వాకింగ్ ఏ టైంలో చేయాలి, ఐడియల్ టైం ఫర్ వాకింగ్ అంటే ఉదయం సమయం అండి. ఉదయము 7 గంటల నుంచి 8 గంటల లోపు వాకింగ్ కనుక చేస్తే మనకి డి విటమిన్ అనేది బాగా అందుతుంది. సో ఆ టైంలో వాకింగ్ చేయడం చాలా చాలా ఉత్తమం. ఒకవేళ ఆ టైంలో చేయటం కుదరకపోతే దానికంటే ముందైనా చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం పూట కుదరకపోతే కనీసం సాయంత్రం అయినా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు వాకింగ్ అనేది మన జీవితంలో భాగంగా చేసుకోవడము చాలా చాలా ముఖ్యం. ఫస్ట్ వాకింగ్ ఎలా చేయాలి, ఫాస్ట్గా చేయాలా, స్లోగా చేయాలా, రన్నింగ్ చేయాలా, జాగింగ్ చేయాలా, ఇలాంటివన్నీ చాలా చాలా అనుమానాలు ఉంటాయండి. ఎంత ఫాస్ట్గా చేయాలి, మనము మామూలుగా నడక కంటే కొంచెం వేగంగా నడవడము, అంటే మనకి ఒంటికి చెమట పట్టేలా నడవాలండి. సో వాకింగ్ చేసినప్పుడు మన ఒంటికి చెమట అనేది పట్టాలి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాకింగ్ ఎంత వేగంగా నడవాలి అనేది చాలామందికి ఉన్న పెద్ద క్వశ్చన్ అండి. సో ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఈ పేస్లో నడిస్తే సరిపోతుందండి. సో ఇంతకంటే ఎక్కువ పేస్ చేసినా కూడా మనకి ఎక్కువ స్ట్రెయిన్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. సో మనము రెగ్యులర్గా వాకింగ్ చేసేది, మనం మామూలుగా ఇలా వాక్ చేస్తాము, కానీ మనం స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్కి వాకింగ్ చేయాలి అన్నప్పుడు సో రెగ్యులర్గా నడిచేదానికంటే కొంచెం వేగంగా సో ఇలా నడిస్తే సరిపోతుంది. సో అడుగు ఎలా వేయాలి, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మామూలుగా నడిచినా వాకింగ్ కోసం నడిచినా సో ఒక అడుగు మనం ముందుకు వేసినప్పుడు రెండో అడుగు ఈ అడుగు కంటే కొంచెం ముందుకు పడాలి. సో ఇంత పేస్ అనేది మీరు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఇంతకంటే ఎక్కువ పేస్ మనం కనుక అడుగుకి వేస్తే స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ అడుగు కంటే నెక్స్ట్ అడుగు కొంచెం ముందుకు పడాలి. సో ఇంత డిస్టెన్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ నడిస్తే మనకి వాకింగ్ అప్పుడు పర్ఫెక్ట్ పేస్లో ఉంటుంది. సో చూసారు కదా ఎంత పేస్లో నడవాలి ఏంటి అనేది. తర్వాత వాకింగ్ చేసేటప్పుడు మనకి ఫుట్వేర్ ఎలా ఉండాలి. సో షూ అనేది వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలా సపోర్టివ్గా షూ వేసుకోవాలి. అండ్ షూ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాకింగ్కి ఎప్పుడూ కూడా షాప్కి వెళ్ళినప్పుడు మీరు నడిచి చూసి మీకు ఎంత కంఫర్టబుల్గా ఉందో చూసుకోండి. ఊరికే వేసుకొని చూసి కంఫర్టబుల్గా ఉంది అని వెంటనే షూ కొనేసుకోకండి. 4 అడుగులు నడిచి చూసుకోండి. అండ్ ఇంకొకటి ఈ భాగం మీద ఒత్తిడి లేకుండా చూసుకోండి. షూ ఈ భాగం మీద ఒత్తిడి పెడితే నడిచేటప్పుడు మీకు ఈ భాగంలో నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ భాగం ఫ్రీగా ఉండేటట్టు చూసుకుంటే నడకకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి. వాకింగ్కి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి. సో వాకింగ్కి వేసుకెళ్ళే డ్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం నడిచేటప్పుడు మన ఒంటికి చెమట అనేది పడుతుంది కాబట్టి చెమట అబ్జార్బ్ అవ్వడానికి వీలుగా ఉండే కాటన్ దుస్తులు అనేవి వేసుకుంటే నడక చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. అండ్ మనకి ఎక్కువ అలుపు అనేది రాకుండా ఉంటుంది. సో నడిచేటప్పుడు మాస్క్ పెట్టుకోవచ్చా, ఇది కూడా చాలామందికి ఉండే ఒక అనుమానం. సో మాస్క్ అనేది నడిచేటప్పుడు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇంకొకటి అందరికీ వచ్చే అనుమానము, ఉట్టి కాళ్ళతో నడవచ్చా, ఉట్టి కాళ్ళతో ఎలాంటి సందర్భాల్లో నడవాలి. సో మనం షూ లేకుండా ఉట్టి కాళ్ళతో నడవాలి అనుకున్నప్పుడు మట్టిలో కానీ ఇసుకలో కానీ నడిచేటప్పుడు మీరు కావాలంటే షూ తీసేసి నడవచ్చు. వేరే ఎలాంటి సర్ఫేస్లో నడిచినా కూడా కంపల్సరీ మీకు షూ అనేది వేసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకున్నానండి. వాకింగ్కి వెళ్ళేటప్పుడు నేను చాలామందిని చూశాను, కొంతమంది మేకప్ వేసుకొని వస్తారండి వాకింగ్కి. సో వాకింగ్ చేసేటప్పుడు దయచేసి మేకప్ లాంటివి వేసుకోకండి. ఎందుకంటే మేకప్ వేసుకున్నప్పుడు మన స్వెట్ పోర్స్ అనేవి కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి. సో స్వెట్టింగ్ వచ్చినప్పుడు దాంతో మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వాకింగ్ ఎంతసేపు చేయాలి, సో ఇది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న అండి. ఎంతసేపు చేయాలి అంటే ఐడియల్ వాకింగ్ టైం మినిమం ఒక 40 నిమిషాలు అనేది మనకి చాలా అవసరము. సో 40 నిమిషాల కంటే ఎక్కువ చేయాలి అనుకుంటే
అది పర్వాలేదు. కానీ మినిమం ఒక 40 నిమిషాలు అయితే రోజులో మనం వాకింగ్ అనేది పెట్టుకోవాలి. సో ఎట్ ఏ స్ట్రెచ్ మీరు 40 నిమిషాలు కనుక వాకింగ్ చేయలేకపోతే ఒక 10 నిమిషాలు నడిచి మధ్యలో ఒక 1 మినిట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ నడవండి. సో ఇలా చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నడిచేటప్పుడు చాలామంది సెల్ ఫోన్లో మాట్లాడుతూ నడుస్తారు, లేకపోతే పాటలు వింటూ నడుస్తారు, లేకపోతే పక్కన మాట్లాడుకుంటూ నడుస్తారు. సో సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి నడిచేటప్పుడు. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు మనం అసలు నడవచ్చా నడవకూడదా అనేది చాలామందికి ఉండే క్వశ్చన్ అండి. సో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. కాకపోతే చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం దానివల్ల వచ్చే ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ మోకాళ్ళ అరుగుదల కనుక ఉంటే ఎటువైపు అరిగింది, సో మీకు అరిగిన వైపు కొంచెం సపోర్ట్ చేసే ఇంత చిన్నది స్పాంజ్ లాంటిది దొరుకుతుందండి. సో అది మీరు ఇలా షూలో పెట్టేసుకొని కంఫర్టబుల్గా నడవచ్చు. అండ్ మీకు కనుక బ్యాక్ పెయిన్ ఉండి నడవడానికి మీరు కనుక ఇబ్బంది పడుతుంటే నడిచేటప్పుడు నడుముకి బెల్ట్ పెట్టుకొని కంఫర్టబుల్గా నడవచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని డాక్టర్స్ నడవమని అడ్వైజ్ చేస్తారండి. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చూద్దాం. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎట్ ఏ స్ట్రెచ్ కంటిన్యూస్గా ఒకటేసారి నడవటం అనేది ఒక్కొక్కసారి ప్రమాదకరం కావచ్చు. సో మీకు కనుక హార్ట్ ప్రాబ్లం ఉంటే సాధ్యమైనంత స్లోగా నడవండి, అంటే చెమట పట్టేటట్టు నడవకండి. సో మెల్లగా నడవండి. అండ్ ఇంకొకటి, మీతో పాటు వాటర్ బాటిల్ ఎప్పుడూ కంపల్సరీ ఉంచుకోవాలి. అత్యవసరంగా ఉపయోగపడే మెడికేషన్ కూడా మీరు ఎప్పుడూ మీతో పాటు ఉంచుకోండి. ఒక 10 నిమిషాలు నడవండి, మధ్యలో ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు నడవండి. సో 20 నిమిషాలు ఉదయము, 20 నిమిషాలు సాయంత్రము, రోజులో మొత్తం 40 నిమిషాలు మీరు కంఫర్టబుల్గా నడవచ్చు.